రుద్రాయ భవ రుద్రాయ భీమ రుద్రాయ అతల రుద్రాయ. ఓం నమస్కారం అండి. నేను శాస్త్రీయ మునగాల శాస్త్రీయ సనాతన సేనకు స్వాగతం, సుస్వాగతం. ఆ, ఈ ఛానల్లో ఈ కంటెంట్ మొత్తం చూడండి పూర్తిగా. అండ్ మీకు నచ్చిందంటే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అట్లాగే లైక్ కూడా ప్రెస్ చేయండి అందరూను. ఇవాటిది ఏంటంటే సనాతన ధర్మము అసలు ఇండియాలో ఇవాళ రోజున ఎట్లా ఉంది, ఇది గోయింగ్ ఫార్వర్డ్ 5 years కానీ 10 years కానీ 40 years డౌన్ ద లైన్. ఎందుకంటే మనకి ఇటు తురుష్కిల్ దగ్గర నుంచి ఉంది, వాళ్ళేమోనో ఆ, ఏంటి ఇండియాని ఈ, ఇస్లామిక్ స్టేట్ చేద్దాం అనుకుంటున్నారు 247కి. అట్లాగే వీళ్ళేమోనో ఆపరేషన్ ఐజాక్ ఏదో అంటున్నారు క్రిస్టియన్స్, అది కూడా జరుగుతోంది. సో ఇది ఎట్లా ఉంటుంది, ఇది గ్రౌండ్ మీద రియాలిటీలో అయితే ఎక్కువ తిరుగుతున్న శ్రీ కాశీలతి గారు అయితే మనకు కరెక్ట్ గా చెప్పగలరు. అందుకని ఆయన పిలిచాను. నమస్కారం సార్, పిలవంగానే వచ్చినందుకు. నమస్కారం సార్. సో మీ మీ దృష్టిలో మీరు చూస్తున్న దాని ప్రకారం మీకు ఎట్లా అనిపిస్తోంది సార్? అసలు నాకైతే భయం అంటే వేస్తోంది. నేను ఒక మాట చెప్తాను సార్. హిందూని లేక హిందుత్వాన్ని, ఈ హిందూ దేశాన్ని నాశనం చేసుకునేది హిందువులు. ఓకే. అదొక్కటి అర్థమైపోతే మనం ఏ పరిస్థితిలో ఉన్నామో అని అర్థమవుతుంది. అంటే ఇప్పుడు హిందూ బతకడానికి కావలసిన, హిందూకి ఎన్ని రకాల శత్రువులు ఉన్నారు అంటే రిలీజన్ వైజ్ గా కాదు. అంటే ఒక హిందూకి ఎటువంటి శత్రువులు ఉన్నారు అనేది మనం చూసుకోవాలి. ఒకటి, నిన్ను హిందువుగా బతకనీయకూడదు అనే దానికి నీ హిందువులలో ఉన్న వాళ్ళే కొంతమంది ఉన్నారు. అంటే నీ చేసే పూజల్ని వ్యతిరేకిస్తారు, మనం పాటించే వైదిక ధర్మాన్ని వ్యతిరేకిస్తారు, మనము చేయదలుచుకున్న కార్యక్రమాలను, అంటే హిందుత్వంలో ఏముంది, అసలు మన హిందుత్వం ఏం చెప్పింది అనేది లేకుండా విరుద్ధ భావజాలం, అంటే అర్బన్ నక్సలైట్లు అని చెప్తాం, కమ్యూనిస్టులు అని చెప్తాం, ఇలాంటి వాళ్ళ నుండి మనకు చేటు జరుగుతుంది. మన మధ్యలోనే ఉంటారు, మనతోటే ఉంటారు. ఉండి మన దాంట్లో ఎవరైనా ఆచరించే వాడిని డైవర్ట్ చేసేటందుకు ఆ రకమైన ఒక శత్రువు ఉంటుంది. ఇంకా మిగతా ఎడారి మతాలది వాళ్ళ యొక్కది, అది వందల సంవత్సరాల నుండి జరుగుతూనే ఉంది. ఇది కాక ప్రభుత్వం ముసుగులో చేరి వ్యతిరేకం, అంటే హిందుత్వ వ్యతిరేకం, హిందువే ఉంటాడు, మనం నమ్మేస్తాం, వాళ్ళు గుడికి పోయినా నమ్మేస్తాం, వాళ్ళు మనలాగా బొట్లు పెట్టుకొని తిరిగి షో చేసినా నమ్మేస్తాం. కానీ వాళ్ళు మన హిందుత్వానికి సంబంధించిన ఏ ఒక్క కార్యక్రమము, హిందూని అభివృద్ధి పరిచే కార్యక్రమం, అంటే హిందూ ధర్మము అభివృద్ధి పరిచే కార్యక్రమం చేయాలి. ఒక ఉదాహరణ చెప్పాలంటే, ఇప్పుడున్న ఇన్ని ప్రభుత్వాలు వచ్చినాయి కదా, ఏ ఒక్క ప్రభుత్వం కూడా వైదికాన్ని నిలబెట్టేది, వైదికం అంటే సనాతన ధర్మాన్ని నిలబెట్టే కార్యక్రమం చేయలేదు. ఉదాహరణకు వేద పాఠశాలలు పెట్టడం కానీ, వేదాన్ని నేర్పియడం కానీ, సంస్కృతాన్ని నేర్పియడం కానీ ఏ ప్రభుత్వం చేయలేదు. అదే బైబిల్ పేరు మీద స్కూల్స్ పెడితే దాన్ని ఎంకరేజ్ చేశారు, ల్యాండ్స్ ఇచ్చి. వాళ్ళు స్కూల్ మీద శిరోభూమి పెడతారు, వాళ్ళని ఓడేమన్నాడు. మనం పెట్టకూడదు. మళ్ళీ ఇస్లామిక్ స్కూల్స్ అని చెప్పేసి వాళ్ళకి ఇస్తారు, మదర్సాలు అని చెప్పి వాళ్ళకి ఇస్తారు. మన ఈ దేశానికి సంబంధం లేని అరబిక్ నేర్పడానికి వాళ్ళకి అవకాశాలు ఇస్తారు, వాళ్ళకు దానికి స్టైపెండ్ ఇస్తారు, డబ్బులు ఇస్తారు. మనమే ఇప్పుడు మనం సంస్కృతం నేర్పుతామనడానికి మనం పెడితే, ప్రభుత్వాలను పక్క పెట్టండి, ఒక ఇస్లాం వాడు కానీ చర్చ్ వాళ్ళు కానీ వ్యతిరేకించే లోపల మన హిందువులే అడ్డం పడతారు. ఏమని చెప్తారు, ఇదివరకు వేదం చదువుతా అంటే చోలో సీసం పోస్తా అన్నారు అని ఎప్పటి సంగతి చెప్తారు? అది మను ధర్మశాస్త్రం అని మాట్లాడతారు. మను ధర్మశాస్త్రంలో ఎక్కడుంది అంటే అది చెప్పారు. మనువులు ఏదో 13 మనువులో ఎన్నో ఉన్నాయంట. అన్ని జరిగినాయి కాబట్టి అసలు అది ఎన్ని ఏండ్ల సంవత్సరాలు, కొన్ని లక్షల సంవత్సరాలు అని లెక్క ఉండొచ్చు. దాన్ని పట్టుకొని ఇప్పుడు వీడు మనకు అడ్డం పడుతుంటాడు. నేను చెప్పినట్టుగా హిందూ ధర్మానికి ద్రోహం చేసేది హిందువే. సార్ నేను హైదరాబాద్ లోనే ఒక ఆయన మనుధర్మ శాస్త్రం పెద్ద పుస్తకం ఇచ్చారు నాకు, డాక్టర్ చాగంటి గారు కూడా ఇచ్చారు. నేనైతే ఎక్కడ చూడలేదు సార్ సీసం పోసినట్టు. లేదు, నేను కూడా చెక్ చేశాను. అవును, మా ఫాదర్ ని అడిగాను, నాకు తెలిసిన వాళ్ళని మీకు మీ ఫాదర్ ఉన్నారు, అలాంటిది ఏమి లేదు అసలు. మన ధర్మం అలా చెప్పాలి సార్. అలా చెప్పుంటే లోక సమస్త సుఖినో భవంతు అని చెప్పదు అని వచ్చేది కాదు. ఆశీర్వచన మంత్రం మనకు అది ఉండేది కాదు. భూశాంతి అంతరిక్ష శాంతి అని వేద మంత్రం ఉండేది కాదు. మనము మన భూమినే కాదు,
విశ్వాన్నే శాంతంగా ఉండాలని కోరుకునే ధర్మం సనాతన ధర్మం. మనం అది ఏంటి సార్, ఏ ఓం దేవ ధర్మంలోనూ శాంతి దగ్గర నుంచి మొదలు పెడతాం సార్. ఓం దేవ అక్కడ నుండి శాంతి, శాంతి అంతరిక్షకం మంత్రాలు శాంతి. చదివితే అర్థమవుతుంది. ఆ అన్ని అట్లా ఉంటాయి. దాన్ని అర్థం చేసుకోలేని వాళ్ళు, దాన్ని వ్యతిరేకించడమే పెట్టుకున్న వాళ్ళే మనల్ని అంటూ ఉంటారు. అవును. యాక్చువల్ ఏంటంటే సనాతన ధర్మం, మొన్న టీవీలో ఒక డిబేట్ చూశాను. ఉమ్, ఏది తిరుపతి ఇష్యూలో అవును. ఈయన జగన్ సంతకం పెట్టను అనే దాని మీద ఒక అవును. చర్చ్ ఫాదర్ షిబ్లీ అవును. అని ఓ ముస్లిం అతను. అవును. ఓకే, అవును. ఇప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే మా ధర్మము మీ ధర్మాన్ని దండం పెట్టొద్దు అని చెప్తుంది అని ఉమ్, చెప్పారు ఇద్దరు. అవును. ఇద్దరు ఎడారి మతానికి సంబంధించిన భారతీయులు. ఉమ్, ఓకే, ఇక్కడే పుట్టి ఇక్కడే ఉండి ఇక్కడే మారిన వాళ్ళు. అవును. వాళ్ళేం ఎడారి నుండి డైరెక్ట్ ఇటు రాలే గాడిదలు. వాళ్ళు ఇక్కడే పుట్టి ఇక్కడే వచ్చిన వాళ్ళు. ఓకే, అవును. అవును. వాళ్ళు మా మతం ఒప్పుకోదు అన్నారు, మా దేవుడు ఒప్పుకోడు అన్నారు. అవును. ఇంకో దేవుడిలో గనక అది ఇది అంటే మీది మాది అనే ఆలోచన ఉన్నవాడు దేవుడు కాదు. ఎగ్జాక్ట్లీ, ఎగ్జాక్ట్లీ, నేను ఒప్పుకుంటా అది. ఇప్పుడు నువ్వు వాళ్ళకి దండం పెట్టొద్దు, వాళ్ళని పూజించొద్దు, వాళ్ళు పెట్టే తిండి తినొద్దు అని చెప్పినవాడు మానవత్వం ఉన్నవాడే కాదు. ఇంకా దేవుడు అనేది పక్కకు పెడదాం. అవును ఒక మనిషితో కలువు అని చెప్తాడు, సమాజాన్ని కలుపుకొని పో అంటాడు. సార్. ఇప్పుడు దేవుడే గనుక విరుద్ధమైతే వాళ్ళ వాదన ప్రకారంగా దేవుడే గనుక డిఫరెంట్ అయితే ఇంత భూభాగంలో హిందువులది ఒక భూమి మన దేవుడు పెట్టుకునేవాడు, క్రిస్టియన్ల భూమి అని ఒకడు పెట్టుకునేవాడు, ముస్లింల భూమి అని ఒకడు పెట్టుకునేవాడు. అవును. ఎవడిది ఎక్కడ పుట్టాలో అక్కడే పుట్టించేవాళ్ళు. ఎగ్జాక్ట్లీ, ఎగ్జాక్ట్లీ. వాళ్ళు అసలు ఈ దేవుడు అనేది వేరు అనేది వాళ్ళ సంకుచిత మనస్తత్వాన్ని నిలదీయాలి అసలు. యాక్చువల్ గా దేవుడు వేరైతే అవును. సూర్యుడు ఒకడే ఉన్నాడు, చంద్రుడు ఒకడే ఉన్నాడు, మనం పీల్చే గాలి ఒకటే ఉంది. సునీతా విలియమ్స్ గారు ఒకసారి అంతరిక్షం నుండి ఒక మాట చెప్తారు, ఆ, కింద ఉన్నప్పుడే హద్దులు కనిపిస్తున్నాయి కానీ పైకి వచ్చినప్పుడు నాకు హద్దులు కనపడడం లేదు అన్నారు. అంటే నువ్వెంత ఎదుగుతావో నీకు అవును. హద్దులు కనపడవు. దాని అవును. అర్థంలో చాలా ఉంది. అవును. నువ్వు ఎంత అవును. పైకి ఎదుగుతావో నీకు హద్దులు కనపడవు. అప్పుడు ఈ రేసెస్ కనపడదు, బౌండరీస్ కనపడదు, రిలీజియన్ కనపడదు, నీకు ఏది కనపడదు. సార్ ఆమె మీకు. అంత స్థాయిలో చూసి చెప్పిన మాట అది. అవును. దాంట్లో అర్థం అంత పర్ఫెక్ట్గా ఉన్నప్పుడు దేవుడు అనేవాడు వేరు వేరుగా అనేది ఎక్కడ ఉండదు. మీకు అంటే రా వాళ్ళు ఏం ఎడ్యుకేట్ చేస్తున్నారు అనేది ఆ దాంట్లోనే మనం అర్థం చేసుకోవాలి. మీకు రాధా మనోహర్ దాస్ గారు పేరు విన్నారా మీరు? అయిందండి, ఆయన ఆ, చూస్తుంటాను. ఆయన ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు సార్, మీరు ఆ, ఆ, అదేంటి అన్ని ధర్మాలు ఒకటే, అంత దేవుడు అందరూ ఒకటే అని అంటున్నారు కదా. నేను ఒప్పుకుంటాను. ఉమ్, నేను ఉమ్. నీ గుడికి, నీ చర్చికి వస్తాను, నీ మసీదుకి వస్తాను, నీకు కావాల్సిన విధంగా నేను ప్రార్థనలు మనం అన్ని వెళ్ళే వాళ్ళమే చేస్తాను, సార్. మరి చేస్తాము. ఇప్పుడు వాళ్ళని ఉమ్, వచ్చి ఈ గుడిలో చేయమని చెప్పు. ఎందుకంటే అన్ని మతాలకు సమానమని నువ్వు అంటున్నావు, నేను కాదు అన్నది. ఉమ్. సో ఇప్పుడు అందుకే. సార్ వాళ్ళు దూరం చేసుకున్నారు మనుషులు. ఎగ్జాక్ట్లీ, ఇప్పుడు ఎగ్జాక్ట్లీ. మనం ఏమన్నా చేయలేదు. మీకు ఒక మాట చెప్తాను, మనమే కనుక చర్చిలకు మసీదులకు పోకూడదు అనేది ఉండింటే వాళ్ళు ఇక్కడ కట్టుకునే వాళ్ళే కాదు, ఎగ్జాక్ట్లీ, ఎగ్జాక్ట్లీ. మనం కట్టనిచ్చే వాళ్ళమే కాదు. ఇప్పుడు వాళ్ళు కడుతూ, ఇప్పుడు అంతెందుకు సార్, వస్తారు ఫారినర్స్ వస్తారు, వాళ్ళు టెంపుల్ రావాలని చూస్తారు, వాళ్ళు ఏమన్నారే మనం పెట్టేది వద్దన్నారే. అవును, అవును. వాళ్ళు ఇప్పుడు శుభ్రంగా మీకు తింటారు. ఇక్కడ వీళ్ళకి నేర్పుతున్నారు సార్. ఆ, వాళ్ళు విడగొట్టడానికి అని చర్చిలలో మన నేర్పుతున్నారు. దగ్గర విడగొట్టడానికి నేర్పుతుంది. మన ఇండియాలోనే ఇది, బయట ఆ, లేదు. సార్ నేను ఆ, అరబ్ ఒక ఆయన చాలా పెద్ద ఆయన, ఆయన మొత్తం అరబ్ కంట్రీస్ యొక్క అవును. 18 బ్యాంక్స్ కి చైర్మన్ ఉన్నాడు, సౌత్ బలాలి అని. ఉమ్, నేను ఆయన ఇంటికి వెళ్ళాను. ఓకే, ఆయన నన్ను ఇంటికి పిలిచాడు, నేను హిందూ అని తెలిసే ఇంటికి పిలిచాడు. ఉమ్, వాళ్ళ మిస్సెస్ ని పరిచయం చేశాడు. ఉమ్. అరబ్బీ ఎప్పుడు వాళ్ళ ఫ్యామిలీ లేడీస్ ని ముందరికి తేరు. తయారు, అస్సలు తయారు. కానీ ఆయన నాతో మాట్లాడిన తర్వాత వాళ్ళ ఇంటికి ఇన్వైట్ చేసి వాళ్ళ ఇంట్లో నన్ను కూర్చుంటే వాళ్ళ మిస్సెస్ వచ్చి నా పక్కన కూర్చుంది, బ్రదర్ అని. ఉమ్, ఓకే, ఆమె ఏం చెప్పింది తెలుసా, నేను ప్యూర్ వెగాన్, నేను వెజిటేరియన్, ఈవెన్ ఉమ్. మిల్క్ కూడా తాగను, ఆ, అంత ప్యూర్ వెజిటేరియన్. ఉమ్, ఏంది అరబిక్ అని. అసలు హిందూ ధర్మం గురించి నేను కొన్ని అడగాలని ఉంది అని ఫస్ట్ గోమాత గురించి అడిగింది, ఎందుకు హిందువులు గోమాతను అంతా రెస్పెక్ట్ ఇస్తారు మదర్ అని. ఉమ్. అంటే నేను ఎక్స్ప్లెయిన్ చేసిన, చంటి పిల్లోడు చనిపోయి తల్లి పాలి అన్నప్పుడు ఆవు పాలే పనిచేస్తాయి. అవును. అందులో మేము అన్ని దేవుళ్ళు ఉన్నాయి అనుకుంటాం, ఆవు నుండి వచ్చే ఏ ఒక్క పదార్థమైనా అది ఒక ఎరువు.
అది అవును. ఒక ఎరువులో ఉపయోగపడుతుంది, అన్ని రకాలు ఉపయోగపడుతుంది, దాంట్లో ఉండే శక్తి దేంట్లోనూ లేదు లేదు. ప్రపంచంలో ఏ జీవుల్లో అని చెప్పిన తర్వాత ఆమె అది యాక్సెప్ట్ చేసింది. అంత అరబ్బీ ఆయన ఒక హిందువుని ఇంటికి పిలిచి కూర్చోబెట్టి కలిసి తిన్నాము, కలిసి ఉందామన్నాడు. ఇక్కడ ఉన్న ముస్లిం ఏమంటాడు? కాఫీర్ అంటాడు. అవును, ఎగ్జాక్ట్లీ. అరబ్బీ ఆయన అట్లా లేదు, హిందూ అన్నాడు. ఏమన్నాడు తెలుసా? మీరు చాలా గొప్ప వాళ్ళు, అవును, మా ఇంటికి వస్తే నా అదృష్టం అని చెప్పి తీసుకుపోయాడు. ఎగ్జాక్ట్లీ. అరబ్బీ ముస్లిం, ఏది ఒరిజినల్ ముస్లిం. ఓకే. ఇప్పుడు మీరు నిన్న చూసారో లేదో, సౌదీ ప్రిన్స్ ఇక్కడ వాళ్ళు మన వాళ్ళు పాలస్తీనా జిందాబాద్ అని ఓవైసీ లాంటి వాళ్ళు అంటుంటే, సౌదీ ప్రిన్స్ ఏమని ఆర్డర్ ఇచ్చాడు? ఎవడైనా సౌదీలో పాలస్తీనా అనే మాట అన్నా, పాలస్తీనా జెండా పట్టుకున్నా శిక్షిస్తా అని అన్నాడు. అవునా? ఓకే. ఆర్డర్ ఇచ్చాడు ఆయన. ఆ, అదే మన భారతదేశంలో మన పార్లమెంట్లోనే అవును, ఓవైసీ అనే వ్యక్తి జై పాలస్తీన్ అంటే, మనం అనుకున్న హిందూ నాయకుడైన మన భారతదేశ ప్రధాని ఏమైనా చేశాడా? అదే కదా. మన నాకు భారతదేశ చట్టం ఏమైనా చేసిందా? నేను అనేది అదే సార్. లీడర్షిప్ చేస్తే నువ్వు స్ట్రాంగ్ ఉండాలి. నువ్వు ప్రపంచాన్ని ఏలొస్తే ఏముంది, ఇంటి దగ్గర దొంగతనం జరుగుతుంటే. అవును, అవును, ఇప్పుడు అన్ని దేశాలు పోయేసి వచ్చి అన్ని చేశాడు ఆయన, కానీ ఇండియాలో నీకున్న లొసుగులను నువ్వు కవరప్ చేయట్లేదు కదా. ఆ నెగ్లిజెన్స్ ఎంతవరకు వచ్చేసిందంటే జనాలలో, మీరు చిన్న చిన్న పిల్లల్ని టీవీలో యూట్యూబ్ వాళ్ళు వీళ్ళు అడుగుతూ ఉంటారు, ఇంటర్వ్యూ చేస్తుంటారు. అవును, ఢిల్లీ సైడు, రాజస్థాన్ సైడు, బీహార్ సైడు, జార్ఖండ్ సైడు, ఈవెన్ అంటే మన సౌత్ సైడ్ ఇంకా మైండ్ సెట్ల వాళ్ళని ఎవడు అడగట్లేదు. మనోళ్ళకి పొద్దున్న లేస్తే చంద్రబాబు జగన్ టాపిక్ తప్ప టీవీ ఛానల్స్కి వేరే లేవు కదా. అవును. దాని ఎఫెక్ట్ తోటి వాళ్ళ పిల్లలందరూ ఏంది, మేము కాఫీర్లను చంపుతాం, మేము హిందువులను చంపుతాం అనే చెప్తున్నారు. ఇప్పటికి కూడా చెప్తారు సార్. అవును, ఇప్పటికీ చెప్తారు వాళ్ళు. మన అవును, దాంట్లో దాన్ని ఎందుకురా నువ్వు నన్ను చంపేది అని అడిగేది కూడా వదిలేడు సార్. నేను చేసిన తప్పేంది? నువ్వు నీ నమాజ్ నువ్వు చేసుకో, నా పూజ నేను చేసుకుంటా, నువ్వు నా దానికి వాల్యూ ఇయ్యి, నేను నీ దానికి వాల్యూ ఇస్తాను. నేను గోమాతని నేను పూజిస్తా, నేను అవును, పూజిస్తున్నా అనే దాన్ని నువ్వు మర్యాద ఇస్తే గొడవే లేదు అసలు. ఎగ్జాక్ట్లీ, ఎగ్జాక్ట్లీ. నేను తింటా, నాకు రుచికరంగా ఉన్నది అని చెప్పి అసదుద్దీన్ ఓవైసీ వాళ్ళ తమ్ముడు అక్బరుద్దీన్ ఓవైసీ అన్నాడు కదా. ఆ, నువ్వు ఒక్కసారి మనసులో ఎదుటోడికి మర్యాద ఇచ్చేది, మన ధర్మం చెప్తుంది, ఎదుటోడిది నువ్వు ఇంటికి వచ్చిన అతిథికి దండం పెట్టు, నీకు ఎదుటోడు ఎవడైనా ఉంటే వాడి గౌరవం ఇయ్యి. మనం పెట్టే నమస్తే యొక్క అర్థమే అది కదా. అవును. నాలో దేవుడు నీలో దేవుడు, నేను దేవుడికి నమస్కరిస్తున్నానే కదా మనం ఎగ్జాక్ట్లీ, చెప్పేది. ఎగ్జాక్ట్లీ. నువ్వు ఇంత మంచితనం మన ధర్మంలో ఉన్నది, మనమేమో ఆ మంచితనానికి పోతున్నప్పుడు ఎదుటోడు రెచ్చగొడుతూ ఎదుటోడు ఇన్ని చేస్తున్నప్పుడు కదా గొడవలు. అవును, ఇవాళ ఇప్పుడు ఇజ్రాయెల్ ఉంది సార్. ఇజ్రాయెల్ మీద హమాస్ వాడు దాడి చేసి పోయి ఆడోళ్ళని ఎత్తుకపోయి రేపులు చేసినందుకే కదా వాడు యుద్ధానికి దిగింది. అవును. ఫస్ట్ స్టార్ట్ అయింది ఎక్కడ? వాడు దాడి చేస్తే కదా. మళ్ళీ ఇప్పుడు జనాలందరూ ఏంది, మావాడి మీద దాడి చేశాడు, మావాడి మీద దాడి చేశాడు. ఇప్పుడు మన ఈ ఇండియాలో కూడా వాళ్ళ ఎప్పుడు కూడాను ఆఫ్టర్ ఎఫెక్ట్ విక్టిమ్ కార్డ్స్ గురించి లేదు మాట్లాడు. సార్ సార్. ఆఫ్టర్ ఎఫెక్ట్ మీరు విక్టిమ్ కాదు తప్ప, ఇప్పుడు ఇండియాలో కూడాను ఇప్పుడు గుజరాత్ లో జరిగిన గొడవలకి వాళ్ళే చేశారు. గోద్రా ట్రైన్ గురించి ఎవ్వడు మాట్లాడు. వాడు మాట్లాడు, అదే అంటున్నా, నేను అనేది అదే. హిందువుల గురించి వాయిస్ లేదు సార్. అవును, హిందూ ధర్మం గురించి ప్రొటెక్షన్ కి వాయిస్ లేదు. ఇప్పుడు మొన్నంత తిరుపతి లడ్డు అయింది, ఏ ఒక్క పీఠాధిపతి అయినా దాని మీద మాట్లాడారా? అవును. అసలు అటు ఏ ఒక్కళ్ళైనా చాగంటి గారు మాట్లాడలేదు, ఇటు గరికపాటి గారు ఎవరు మాట్లాడలేదు. మాట్లాడారు సార్ వాళ్ళు? ఇప్పుడు ఆ, వాళ్ళు ఏమైనా, నేను ఇక్కడే వ్యతిరేకించేది ఈ భజన సంఘాలు. దీంతో హిందూ ధర్మం నిలబడదు సార్, ప్రవచనాలతోటి దీంతో హిందూ ధర్మం నిలబడదు. అది నాలెడ్జ్ గురించి ప్రవచనాలు ఉపయోగపడేది, ఏ, ప్రొటెక్షన్ గురించి ఉపయోగపడేది మన సెల్ఫ్ థింకింగ్, మన ఓన్ గా మనము ఒక యూనిటీ కావడానికి మార్గం ఏంటి అని చర్చ చేయడం తప్ప ఈ ప్రవచనాలతోటి ఇదేం రాదు సార్. అప్పుడు అక్బరుద్దీన్ కామెంట్ చేశాక అప్పుడు ఎన్టీవీలో ప్రోగ్రామ్ అయింది, హిందూ ఉమ్, గర్జన అని చెప్పి ఒక ప్రోగ్రామ్ అయింది. ఉమ్, నేను కూడా వెళ్తే అందరు కూర్చొని ఉన్నారు. ఒక్కొక్కరు ఏం చెప్తాడు, రాముడు బాణాలు వేసాడు అంటాడు, కృష్ణ నరకాసుని చంపాడు అంటాడు. ఈ ఉమ్. పురాణాలు అంతా చెప్తారు కానీ అసలు అన్నోని ఏం చేద్దాంరా అనేది ఓడి మాట్లాడు. సార్ ఇప్పుడు ఇప్పుడు మన దగ్గర ఏమైతుందంటే, హిందూ ధర్మాన్ని ప్రొటెక్ట్ చేసేటందుకు మీకు ఒకసారి బాల్టాకర్ ఇంటర్వ్యూలో ఒక మాట అంటాడు, ఉమ్, హిందువులు కూడా ఒక మిలిటెంట్ లాగా తయారు కావాలి. మిలిటెంట్ అంటే ఏంటి?
అవతలో నేను తన్నడానికి వచ్చే లోపల నువ్వు తిరిగి దాన్ని పొజిషన్లోకి వెళ్ళాలి. మనకి నీ మీద దాడి అయ్యి నీ ఇంటి ఆడోళ్ళని ఎత్తుకపోయి, ఇప్పుడు బంగ్లాదేశ్లో చూసాం సార్, ఆడోళ్ళ పరిస్థితి ఎంత ఘోరం ఉంది అక్కడ, హిందువుల పరిస్థితి. ఎగ్జాక్ట్లీ నిలబెట్టి మెల్ల నుండి గొలుసులు అన్ని తీసేసి డైరెక్ట్ వాళ్ళ ముస్లిం చేసి పెళ్లి చేసుకుంటాడు. అవును. వాడు తీసుకుపోతున్నాడు అంతే. ఇప్పుడు మనకి మనకి ఏంటంటే సార్, ప్రపంచంలో ఉన్న హిందువులకి యూనిటీకి ఎక్కడ ఉంది? ఇవాళ చూడండి, ముస్లిం దేశాలను ఒకటయ్యాయి. ఇప్పుడు లెబనాన్ మీద యుద్ధం చేయడానికి, లెబనాన్ మీద ఇజ్రాయెల్ దాడి చేయగానే అవును ఇరాన్ వాడికి ఏం పని సార్, వాడేసాడు. వాడేసాడు అనగానే ఇవాళ మిగతా ఇస్లామిక్ దేశాలన్నీ ఒమాన్ ఇవాళ అందరూ ఒకటైపోతున్నారు. ఉమ్, అంతా ఎటుపోతుంది? వాళ్ళకేమో యూనిటీ గురించి ఉంది, మన దగ్గర యూనిటీ మాట్లాడదామంటే కులం మాట్లాడతారు, లేకపోతే ధర్మాన్ని ఏమనంటే అప్పుడు చెవులో సీసం పోసారు, ముక్కులో రసం పోసారు, ఏవో చెప్తుంటారు మన దాన్ని. మనకి ఈ మెకలే స్టడీస్ తోటి ఏంటంటే మనం ఎప్పుడు కూడాను అణిగి మణిగి ఉండటము, మనల్ని ఎవరిని కొట్టినా కూడా సార్ 800 ఏళ్ళ బానిసత్వం సార్, అది అలవాటు ఉంటుంది కొన్ని రోజులు. కొట్టి అట్లాగా సార్, కొట్టినా కూడాను అంటే కుక్క పిల్లలాగా కాదు కాదు, గమ్మున కూర్చో తప్ప ఈయన ఎలా ఉంటదంటే సార్, తిరగబడకు మనము అని చెప్పారు. మనం చూస్ చేసుకునే నాయకులను బట్టి ఉంటుంది, రోల్ మోడల్స్ మనం పెట్టుకోవాలి. అవును ఇప్పుడు మీరు చూడండి, రోల్ మోడల్ సైకాలజీలో కూడా ఏం చెప్తామంటే, మీ మనస్తత్వం ఎలా ఉందో మీరు అలాంటి దేవుని చూస్తారు, లేదా మీకు నచ్చిన నాయకుని అలాంటి వాళ్ళని పెట్టుకుంటారు. అవును ఓకే, అహింస కావాలి అనుకొని దొంగతనంగా హింస చేయించే కుళ్ళు బుద్ధి కంత్రి బుద్ధి ఉన్నోడు గాంధీని అంటారు. అవును ఓకే, ధర్మం గురించి నేను ఏదైనా చేసి ధర్మాన్ని నిలబెట్టాలన్నాడు వీర సావర్కర్ అనుకుంటారు. సావర్కర్ ఓకే, ఎగ్జాక్ట్లీ. నా ప్రాణం పోయినా సరే నేను నన్ను నమ్ముకున్న వాళ్ళని నేను ఏదైనా చేయాలనుకున్నాడు చంద్రశేఖర్ ఆజాద్ని ఎన్నుకుంటాడు. అవును నా ప్రాణం పోయినా సరే నేను ఏదైనా చేసే తీరుతా అన్నాడు భగత్ సింగ్ ఎన్నుకుంటాడు. అవును. మీరు ఇట్లా ఈ దాంట్లో రోల్ మోడల్స్ భగత్ చూస్ సింగ్, చేసుకునే బాల్ దాంట్లో ఠాకరే, ఉంటారు. భగత్ సింగ్, బాల్ ఠాకరే. అలాంటి వాళ్ళని ఎన్నుకుంటారు. ఇప్పుడు అవును నేను మొన్న పెట్టిన థాకరేయిజం అనేది ఏంటంటే, ఆ, రియల్ గా థాకరేని స్టడీ చేసినప్పుడు అవును ధర్మానికి ఎలాంటి రక్షణ, ఇప్పుడు ఆయన వల్ల బాంబేలో మాఫియాలు వేస్తారు. అవును ఓకే, ఆయన వల్ల హిందూ డామినేషన్ వచ్చింది, అంతకుముందు ముస్లిం డామినేషన్ ఉన్న ముంబై సిటీ, ఆయన అవును వల్ల హిందూ డామినేషన్ వచ్చింది. భారతదేశంలో కూడా ఆయన ప్రొటెక్టర్గా ఉండే. అవును ఇప్పుడు అమర్నాథ్ యాత్రికుల మీద దాడి జరుగుతుంది అంటే ఆయన బొంబాయిలో కూర్చొని వార్నింగ్ ఇచ్చాడు, అవును ఎవడైనా అక్కడ దాడి చేస్తే ఇక్కడ నుండి మా అక్క పోయేటోళ్ళు మా బాంబే నుండే పోతారు, మళ్ళీ ఓడు ఓడు అని. ఆయన బతుకున్నంత కాలం మళ్ళీ దాడి జరగల, మళ్ళీ మన రీసెంట్ గా స్టార్ట్ అయింది. ఆయన ఇంకొక ఇప్పుడు 10 ఏళ్ళు మన ఉండుంటే తరపున బాగుండేది సార్. ఆయన ఇంకొక ఈ 10, టైంలో ఉంటే చాలా బాగుండేది. చాలా బాగుండేది అసలు. ఇప్పుడు అట్లాంటి వాడు మనకు అలాంటి నాయకత్వము అలాంటి గట్స్ ఉన్నాడు కావాలి. ఇప్పుడు ఆయన ఒక స్టేట్మెంట్ ఇస్తే రిటర్న్ తీసుకోలేదు అన్నాడు, నువ్వు ఇది అన్నా అంటే అన్నాను నేను అన్నాడు తప్ప అవును నేను అనలేదు, అది ఏదో మీడియా వక్రీకరించింది ఇలాంటి సొల్లు డైలాగులు చెప్పిన వ్యక్తి కాదు. ఓకే, ఇప్పుడు మనకు రాహుల్ బాబా మనకు లాగా. ఆ, మనకు ఇలాంటి ఒక నాయకుడు మళ్ళీ హిందూ ధర్మానికి ప్రొటెక్టర్ అవసరం ఉంటుంది. అవును ఇప్పుడు ఇంకోటి ఏంటంటే, మనకు ఒకటి సార్, మన హిందూ ధర్మానికి ఎప్పుడు కాపలా అయిందంటే మన విశ్వాసము, అవును అలాంటివి జరిగినాయి కూడా. మనకు ఎప్పుడు సిద్ధ పురుషులు ఉన్నారు, ఏ అవును జాతిలో లేరు, మనకు సిద్ధ పురుషులు ఉన్నారు. అవును మన యొక్క ప్రాక్టీస్ అవును తోటి మన యోగాను, వాళ్ళు చేసే సాధనను, మంత్ర సాధన, తంత్ర సాధనను మనకు సిద్ధ పురుషులు ఉన్నారు. అవును వాళ్ళందరూ హిమాలయాస్ లో అటు సైడ్ కనిపిస్తుంటారు, ఉమ్, ఉన్నారు, అవును ఉన్న మన ఎక్స్పీరియన్స్ వాళ్ళు ఉన్నారు. మనకి ఎప్పుడు అలాంటిది మన భారతదేశానికి జరగదు అనేది ఏదైతే విశ్వాసం ఉందో ఉమ్, అదైతే ఇప్పటి వరకు నిలబడ్డది. అవును నాకు ఇవాళ ఇందాక ఇజ్రాయెల్ వారు అది చూస్తుంటే హిందూ ఇంకేం కొట్లాడాల్సిన పని లేదు. మనకు ఇందాక మీరు అన్నట్టు 2045 టార్గెట్ వాడి ఇదేదో ఆ, ఇస్లామిక్ దేశం చేద్దాం అనుకున్నాడని 2047 కానీ వీడు గజ్వాయ్ హింద్, గజ్వాయ్ హింద్. గజ్వాహిందని వాడు అనుకున్నా, ఇదేదో క్రిస్టియన్ దేశం చేద్దామని చెట్కారు వాళ్ళు అనుకున్నా. మనకు అట్లా జరగదు అనడానికి ప్రూఫ్ ఏంటంటే, ఇప్పుడు జరిగే యుద్ధంలో వాళ్ళే కొట్టుకొస్తారు. ఉమ్, మీరు చూసారో లేదో, ఇవాళ యూరోప్ లో కానీ ఆఫ్రికాలో కానీ హిందూ ధర్మమే ఎక్కువ అవుతుంది. ఉమ్. ఇవాళ ఆఫ్రికాలో హిందువులు పెరిగినంత ఇంకెక్కడ పెరగలేదు. చూస్తుండగా ఆఫ్రికాలో ఓకే. ఘనా ఒకటి, ఆఫ్రికాలో అందరు రుద్రాన్ని చదువుతున్నారు సార్. అవును, మీరు మనం పెట్టారు కదా ఒకటి. ప్రతి అవును ఒక్కరు ఇప్పుడు ఘనా కంప్లీట్ హిందూ అయ్యేటట్టుంది. ఉమ్, మీకు మన కంట్రీ ఉంది, ఆయిల్ ఎక్కువ ఉంటుంది కదా, ఆ ఉమ్, కంట్రీ వాడైతే మొత్తం ఆడంతకుముందు ఇస్లామిక్ దేశం, వాడు కంప్లీట్ మసీదులు తీసేసి చర్చిలను తీసి పడేసాడు. ఆ,
బెనిన్ లో తయారైంది. ఉమ్, ఇది మళ్ళీ మన సిద్ధ పురుషులు ఎక్కడో పనిచేస్తుంటారు సార్. ఇది అంతే కదా క్లియర్ సార్. గా మనకు అర్థమయ్యేది ఏంటంటే, నాకు అప్పటే చెప్పేవాళ్ళు 8 మంది సిద్ధ పురుషులు ఉన్నారు, వాళ్ళు ఎప్పుడు జీవించి ఉంటారు. నాకున్న ఒక గురువు ద్వారా నాకు తెలిసింది ఏంటంటే అవునవును. 8 మంది 8 రకాలుగా ఉంటారు. అంటే ఒకళ్ళు శాంతిగా ఉంటారు, ఒకళ్ళు ఉద్రేకంగా ఉంటారు, ఒకడు పరశురాములాగా ఉంటే ఒకడు శాంతిగా ఉంటారు. వీళ్ళు ఎప్పుడు కూడా ప్రతిసారి మన భారతదేశానికి ప్రాబ్లం అన్నప్పుడు ఈ 8 యొక్క సిద్ధ పురుషులదే పవర్ జరుగుతూ ఉంటుంది. అంటే ఎవరో ఒకళ్ళు వాళ్ళు ప్రవేశించి ఆ రకంగా ప్రవర్తిస్తుంటారు. మీరు మీరు సిద్ధ ఎప్పుడైనా పురుష మన మీరు సిద్ధ పురుషుడు ఆ ఫోటో పంపించారు అదే కదా సార్? ఆయన మహానుభావుడిది. ఆయన నాకు చెప్పిన వాళ్ళు వేరే వాళ్ళు. ఓ, అయితే ఇప్పుడు అట్లా మీరు చూసుకుంటే, మీరు మన స్వాతంత్ర పోరాటం తీసుకోండి, అంతకుముందు జరిగిన పోరాటాలు తీసుకోండి, 8 మంది టాప్ పీపుల్ ఉంటారు. అవును. ఒకడు గాంధీ లాగా ఉంటే, వాడు పోరాటం చేసేటోళ్ళు ఒక రకంగా ఉంటే, మొత్తం ఐడియాలజీని అంతా నడిపించేవాడు ఒకడు ఉంటే, సుభాష్ చంద్రబోస్ లాగా ఇట్లా ఒక 8 మందే ఉంటారు మీరు లెక్కేసుకుంటే. ఆ, నాకు వాళ్ళు చెప్పింది అదే నిజమే అనిపించింది. ఇప్పుడు ప్రపంచంలో జరిగే ఈ మూమెంట్ లో అయితే ఉమ్, వాళ్ళు మళ్ళీ వస్తారని కాదు, వాళ్ళు ఉమ్, మళ్ళీ పుట్టారని కాదు. ఉమ్, మేము మెడిటేషన్ చేస్తూ నాకు అలాంటి శక్తిని అని మనం ప్రార్థన చేస్తే, మనలో కనుక ప్యూరిటీ ఉంటే వాళ్ళు మనలో ఆ ఎనర్జీని ప్రొవైడ్ చేస్తారు. యా, అది వాళ్ళు ఎన్నుకుంటారు వీడు దీనికి సూటబుల్ అని. ఇప్పుడు నాకు ఎప్పుడు అనిపిస్తుంటది వేదవ్యాసుడు మన వెంకటాచార్య గారు ఉన్నారని అనిపిస్తుంది. అవును. ధర్మాన్ని మళ్ళీ నిలబెట్టడానికి సబ్జెక్ట్ మీద, అంటే వైదిక ధర్మం కాదు, వేదాన్ని మళ్ళీ జనాలకు ఇవాళ వెళ్ళేటట్టు చేసినందుకు ఆయన ఒక అవును, ఉమ్, ఇప్పుడు ఆ రకంగా అట్లా వాళ్ళలో ఎనర్జీ పాస్ ఆన్ అవుతుంది. అవును, అవును, అలా ఇప్పుడు మనకు ఒక శివాజీ లాంటి వ్యక్తి కావాలా, ఇవాళ మనకు శంభాజీ లాంటి వ్యక్తి కావాలా. అవును, అంటే నిన్ను 18 ముక్కలు చేసి 18 రోజులు నేను రోజుకో ముక్క కోసి కారం పోస్తున్నా, నేను హిందూగానే చేస్తా తప్ప ముస్లిం గాను అన్న సంభాజీ మహారాజ్ లాంటి కావాలి. అవును. శివాజీ కొడుకుని 18 ముక్కలు చేసి 18 రోజులు ఔరంగజేబు హింస చేసి కదా చంపింది. బా, 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 బా. నాలుకను కోసి కళ్ళను బీకి కారం పోసి రోజుకో చెయ్యి నరికి ఒక రోజు కాలు నరికి అట్లా 18 రోజుల హింస అనుభవించి కూడా ఆయన ముస్లిం కాలేదు. అది అవును. ఒరిజినల్ హిందూ రకం. ఇప్పుడు కొంతమంది కన్వర్టెడ్ అయినారు, డబ్బు కాసేపోయి కన్వర్ట్ అవుతా ఉన్నారు, వీళ్ళది ఏం ఒరిజినల్ ఉంటుంది సార్. అంతే కదండి, అంతే కదా. వీళ్ళంతా అక్కడిక్కడ సంక్రమం జరిగిన వాళ్ళే అని ఉంటారు తప్ప ఏముండరు. హిందువుకి వ్యతిరేకంగా మాట్లాడేటోడు ఎక్కడ పుట్టింటాడా అని నేను ఆలోచిస్తుంటాను ఎప్పుడప్పుడు. అయితే ఈ అప్పట్లో ఈ అరాచకం చేసిన వాళ్ళు రేపులు చేస్తే పుట్టింటారు కదా, ఉమ్. వాళ్ళంతా ఈ సంకర్ జాతి వాళ్ళు ఉంటారు అన్న. ఇది హిందూ ధర్మానికి వ్యతిరేకంగా వస్తుంది వాళ్ళ వాయిస్. ఇప్పుడు ఆర్ నాగేశ్వర్ ఒక ఆయన, మన ఏవిఎన్ ఆంధ్ర జ్యోతి పేపర్లో శ్రీనివాస్, ఎడిటర్ శ్రీనివాస్ అని ఒకడు ఉంటాడు. అవును, అవును, వీళ్ళంతా వాళ్ళు మంచి కుటుంబాలలో పుట్టిన వాళ్ళే, అవును. కానీ బుద్ధి అంతా సంకర బుద్ధి. అయితే వీళ్ళకి ఆ జన్మ ఎలా వచ్చిందా అని నేను ఆలోచిస్తాను. పూర్వజన్మ సుకృతాలు సార్ ఇవన్నీ, అంతే. వాళ్ళ ఎడిటర్ శ్రీనివాస్ వాళ్ళ ఫ్యామిలీ మంచి వేదిక ఫ్యామిలీ, ఉమ్. కానీ ఆయన ఒక్కనాడు కూడా హిందూ ధర్మానికి పాజిటివ్ గా మాట్లాడు. ఆ, ఈయన ఆర్ నాగేశ్వర ఆయన ఉన్నాడు, మంచిగా వైశ్య కమ్యూనిటీలో పుట్టిన ఆయన, అంత మంచి నాలెడ్జ్ అన్నీ ఉన్నాయి, కానీ ఎప్పుడు చూసినా హిందూ ధర్మానికి వ్యతిరేకంగా మాట్లాడు. డాక్టర్ ఒక నాగేశ్వరరావు మీరు ముస్లిం మీద అనేది. దాడి అవును, ఆ, 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 అవును, అవును. అదే ఒక ముస్లిం మీద దాడి అయినప్పుడు పెద్ద చర్చ పెడతాడు ఆయన. చర్చ పెడతాడు. అవును, అవును. ఇప్పుడు బంగ్లాదేశ్ లో హిందువుల మీద దాడి మీద కానీ దేని మీద కానీ ఒక మాట మాట్లాడే ధైర్యం ఉండదు. అంటే వాళ్ళకు హిందువు చులకన ఎందుకు వచ్చిందంటే, వీళ్ళు ఇప్పుడు మన విమర్శిస్తుంటారు కదా, ఈ చోళలో సీసం పోసిన వాళ్ళు ఇవన్నీ అగ్రవర్ణాలను అన్న మాటలకి వీళ్ళు సైకలాజికల్ గా చేంజ్ అయ్యారు. సరే, వీళ్ళు వాళ్ళని ఒక్క ప్రశ్న అడిగి ఇది ఏదో ఒక ఆధారం చూపిరా అని అంటే ఎవడు కాకపోతే వీళ్ళది అట్లా అన్న మాటలకు ప్రభావితం అయిపోయారు. అయిపోయి ఎగ్జాక్ట్లీ. అటువైపు మాట్లాడతారు కానీ ఇటువైపు మాట్లాడతారు, ధైర్యం లేదు. ఫ్యాక్ట్ మాట్లాడదాం ఇట్ ఆల్ రారా బాబు బాయిల్స్ అంటే డౌన్ టు రారు. ధైర్యమే సార్. ఆ, ఇప్పుడు మీకు కానీ నేను కానీ ఇప్పుడు ఇవన్నీ మాట్లాడుతున్నామంటే మనకి ఒరిజినల్ కదా సార్. ఒరిజినల్ కూడా కాదు సార్. మనల్ని ఎవరైనా చేసినా కూడా మనం పెద్ద భయపడతామని అదే నేనైతే అనుకోను. ఇదే అదే ఏంది చేసేది, అది ఏం లేదు సార్. ధర్మం ముందు, ధర్మాన్ని నమ్మినవాడు ధర్మమే కాపాడుతుంది. అవును, అవును, అవును. 100% అది కృష్ణుడు నిరూపించాడు, అందరూ నిరూపించారు, అది జరుగుతుంది. ఇప్పుడు నన్ను అంత కొంతమంది ఉంది అడిగారు కాబట్టి సార్. సార్ సార్
నెల లోపల ఇరాన్ నెల లోపలే మారిపోయింది ఇరాన్ ముస్లిం దేశంగా. ఆ, క్రూసైడ్ల దాడిలో నెల రోజుల లోపల అయిపోయింది. ఈజిప్ట్ ఒక 6 నెలల లోపల మారిపోయింది. ఓకే, భారతదేశం ఇవాళకి కూడా 1500 సంవత్సరాల నుండి అవును. ఇవాళకి అలాగే ఉంది. నన్ను చాలా మంది అడిగారు పాపం అనమాట. హిందువులో 70-80 కోట్ల మంది ఉన్నారు. అవును, అవును, పెరుగుతారు కానీ తగ్గరుగా వీళ్ళు. ఎక్కడ మనం మాట్లాడాలంటే సనాతన ధర్మం నిలబెట్టడానికి మనం ఏ కార్యక్రమాలతో ఉంటే నిలబడుతుంది అనేది మనం చర్చ చేసుకోవాలి. ఎగ్జాక్ట్లీ, ఎగ్జాక్ట్లీ. దీనికి కావాల్సింది ఏంటంటే మళ్ళీ గురుకుల వ్యవస్థ ఒకటి కావాలి. అదే మన మన ఇంట్లో వాళ్ళు కూడా, మన ఇంట్లో వాడు కూడా ధర్మం సంబంధించిన టాపిక్ పిల్లల దగ్గర మాట్లాడుతూ ఉండాలా, పిల్లలకి నేర్పిస్తూ ఉండాలి. అవును, అవును. నేను ఇది ఎప్పుడైతే జరుగుతుందో 3వ తరంకి స్ట్రాంగ్ అవుతుంది. నేను ఈ నేను ఫస్ట్ అదైతే తరంకి అబ్జర్వ్ చేశాను సార్, మీరు అన్నట్టు నేను అది అబ్జర్వ్ చేశాను. ఇప్పుడు నేను మా ఇంట్లో మాట్లాడటం వీటి వల్ల మా పిల్లలు అసలు ఇప్పుడు కాలేజీలకు వెళ్తున్నా కూడాను దే నో దేర్ లిమిటేషన్స్ అండ్ ఏం మాట్లాడాలి, లేకపోతే ఎవరితో ఫ్రెండ్షిప్ చేయాలి, ఎట్లా మాట్లాడాలి, వాళ్ళు చాలా క్లియర్గా ఉన్నారు వాళ్ళు. అదే అది అది ఉంటుంది సార్. ఇప్పుడు మీరు చూసారో లేదు, ఈ లవ్ జిహాద్ లో మాక్సిమం విక్టిమైజ్డ్ బ్రాహ్మణ్ గర్ల్స్. అవును, అవును. నాకు నాకు అది భయం వేసే నేను మొదలు పెట్టింది ముందు. అవును, విక్టిమైజ్డ్ అయ్యింది కూడా మన బ్రాహ్మణ్ గర్ల్సే. మళ్ళీ మనోళ్ళే బ్రాహ్మిన్సే అటువైపు మొగ్గు చూపారు. అవును, అవును, ఏది ఆత్మన్యూనత అంటారు, సెల్ఫ్ రెస్పెక్ట్ మీద ఉన్న డౌట్స్. అంటే ఈ కామెంట్స్ ఉంటాయి చూసారా, మీ బ్రాహ్మిన్స్ ఇలా చేశారు అలా చేశారు అన్న దానికి వాళ్ళలో ఒక సైకలాజికల్ చేంజ్, ఒక ఇన్సెక్యూరిటీ ఫీలింగ్, ఒక రకమైన భావన, నిజమా మనం ఇటంతా చేశామా, సరే సార్. నాకు ఇందులో ఉండడం ఇష్టం లేదు అనుకున్న ఒక సైకాలజికల్ ఇంపాక్ట్ వాళ్ళ వల్ల, అలాంటి కామెంట్స్ వల్ల. మీ ఉం? మీరు ఈ పాయింట్ ఇప్పుడు ఇప్పుడు లేవదీసి చాలా ఇప్పుడు బాగా. మా మా ఫ్యామిలీ తీసుకుంటే సార్, మా తాతలు ముత్తాతలు హిస్టరీ తీసుకుంటే, మేము అందరినీ దగ్గరికి, మా ఇంట్లో అదర్ క్యాస్ట్ వాళ్ళు అందరు చదువుకున్న ఒక ఆయన వరల్డ్ బ్యాంక్ మేనేజర్ అయ్యాడు. అవునవును, మీరు నాకు మీ మేము ఇంటికి ఆయన వచ్చినప్పుడు బాబాయ్ అని చూపించారు కదా. పిలుస్తాం. అవును, అవును, చూపించారు. మేము ఆయన బాబాయ్ అనే పిలుస్తాం, శేఖర్ బాబాయ్ అని పిలిచేవాళ్ళం, బాబాయ్ అనే అవును, పిలిచేవాళ్ళం. కానీ అవును, అవును. ఇప్పుడంటే ఆంటీ అంకుల్ వచ్చిన పేర్లు పెట్టి పిలుస్తున్నాయి. కానీ మేము చిన్నగా అవును, ఉన్నప్పుడు, ఇప్పుడు మేము చిన్నగా ఉన్నప్పుడు మా ఇంటి పక్కన రెడ్డిస్ ఉంది, మేము అత్త మామ అని పిలిచినాం. అవును, మా ఇంట్లో వాళ్ళు అత్త మామ అన్నట్టు ఉన్నారు. నేను పుట్టింది ఒక ముదిరాజు. అవును. ఓకే, మేము వాళ్ళని అత్త అనే పిలిచేది. మా నాన్న షాద్ నగర్ లో ఉన్నప్పుడు ఆ, ప్రిన్సిపల్ గా ఆ, నేను అక్కడే పుట్టినప్పుడు ఆ ఇంట్లో ఉన్న వాళ్ళం మేము అత్త అనే పిలుచుకున్నాం. అవును, అవును. మనకి అట్లా ఇప్పుడు ఎవ్వరు చూపించలేదు సార్. సరే లేరు సార్, అది అవును. లేదు సార్. ఎప్పుడైతే ఈ గత 25 సంవత్సరాల నుండి ఈ ప్రాపగండా ఎక్కువైంది. అదే అదే స్లోగా నేను స్లోగా ఇప్పటికీ ఒక మొదలు క్వశ్చన్ పెట్టారు సార్, వేస్తాను స్లోగా మొదలు సార్, పెట్టారు సార్. చరిత్రలో అలా జరిగంటే అవును, ఏదో అయినా ఒక్క క్యాస్ట్ ఇంకో క్యాస్ట్ కొట్లాడుకున్న ఒక్క సందర్భం చెప్పండి హిస్టరీలో, ఎగ్జాక్ట్లీ, ఎగ్జాక్ట్లీ. మొత్తం హిస్టరీలో. ఇప్పుడు వీళ్ళు వీళ్ళు ఈ రోజే ఈ 4%, సార్ ఈ ఈ- రోజు మనం 4% ఉన్నాము, అవును, బ్రాహ్మణ్ కమ్యూనిటీ ఇస్తే 4%. అవును, మీరు వెనక్కి పోతే 1% కూడా లేరు కదా సార్. అవును. వాడంతా ఇంత అరాచకాలు చేశాడని అవతల చెప్పడము, మనం వినడము. అయితే సామాజిక పరంగా కొన్ని జరిగింది సార్. సమాజ పరంగా ఏంటంటే సార్, ఇది వృత్తుల ద్వారా డిస్కషన్, కొన్ని. ఈ డిస్కషన్ మనం ఇంకో సెషన్ చేద్దాం, ఎందుకంటే మీరు చాలా మంచి పాయింట్ లేపారు. అండ్ ఇందులో కొన్ని నీకు చెప్పాలి, కాకపోతే ఏంటంటే ఇప్పుడు కాదు, రేపెల్లుండలో మళ్ళీ మనం చేద్దాము. అందులో ఓకే ఇదే కంటిన్యూ చేద్దాం, కానీ చాలా మంచి పాయింట్ లేపారు. నేను ఖచ్చితంగా చేద్దాం సార్ దీని గురించి సరే రేపెల్లుండ. సార్, ఓకే ఓకే సార్. సరే సార్, ఓకే. ఓకే థ్యాంక్ యూ.